మెడికల్ హెల్త్ నాట్ ఎడ్యుకేషన్. అధ్యక్ష, ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా అన్నిట్లో ముఖ్యమైనది వైద్యము, విద్య. అధ్యక్ష, నేను అదృష్టంగా భావిస్తాను. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉంటుంది, ఇప్పుడు వైద్య శాఖ మంత్రిగా ఉన్నాను. అధ్యక్ష, మన సమాజానికి సంబంధించి పేద ప్రజలకు, పౌరులకు వైద్యము, ఉచిత వైద్యము, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే వైద్యము, ఆర్థిక భారం పడకుండా వైద్యము, ఇది ఏ ప్రభుత్వమైన అధ్యక్ష బాధ్యత ఆ ప్రభుత్వానిది. సమాజంలో సామాజిక స్థితిగతులని పక్కకు పెడితే ప్రతి ఒక్క పౌరుణ్ణి కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. అధ్యక్ష, ప్రధాన ఉద్దేశము యూనివర్సల్ హెల్త్ కేర్, quality services, reducing out-of-pocket expenditure, improved access to wider health care through augmented facilities. అధ్యక్ష, మన ప్రణాళిక ఏ రకంగా ఉండాలంటే ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, ప్యాలియేటివ్, ఇంక్లూడింగ్ రిహాబిలిటేటివ్ హెల్త్. అధ్యక్ష, హెల్త్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అధ్యక్ష, ప్రధానంగా 6 ఉన్నాయి. కొన్నిట్లో మన పరిస్థితి బాగున్నది, కొన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అధ్యక్ష, మనము ఎంత చేసినా హెల్త్ పరంగా తక్కువనే. ఒక విజన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక సేవా దృక్పథం ఉండాలి, ఒక సేవా భావన ఉండాలి. నేను మంత్రిగా ఈ 6 మాసాలలో అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన. అధ్యక్ష, అంటే ఆరోగ్యము, ఈ డిపార్ట్మెంటు, ఈ బాధ్యతలు ఏ రకంగా మేలైన అడ్మినిస్ట్రేషను చాలా సమయం పట్టింది. అధ్యక్ష, నాకు ఒక ఆలోచన తట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను నేను. ప్రధానంగా మనకు 2 రకాల వ్యాధులు, ఒకటి కమ్యూనికబుల్ డిసీజ్, రెండోది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఇందులో సామాన్యుని ఏ రకంగా కాపాడుకోవాలి, ప్రధానంగా ప్రైమరీ లెవెల్లో, సెకండరీ లెవెల్లో. ఈరోజు మన దగ్గర సబ్ హెల్త్ సెంటర్స్ 3345 ఉన్న, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 1393,
ఈరోజు 7 రకాల సేవలు అందిస్తున్నా దాన్ని బలోపేతం చేయాలి. ఇంకో 5 సేవలు అందించాలి. ఆ సేవలు ప్రధానంగా కంటికి సంబంధించినవి, దంతాలకు సంబంధించినవి, గెరియాట్రిక్, మెంటల్ హెల్త్, ఇవన్నీ కూడా 7తో సహా ఇంకా 5ని ఇంక్లూడ్ చేశాం అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ఒక అద్భుతమైన ఆలోచన. దీనికి సంబంధించి ఓ ప్రొసీజర్స్ సుమారు 1335 ప్రొసీజర్ని రేట్లు రివైజ్ చేసి కొత్త ప్రొసీజర్లు 163 ప్రొసీజర్లు ఇంక్లూడ్ చేసి రేట్ రివిజన్లో సుమారు 22% పెంచి 163 కొత్త ప్రొసీజర్లు, 140 కోట్ల అదనపు భారము, కొత్త ప్రొసీజర్ సంబంధించి 340 కోట్లు, సుమారు 480 కోట్లు అదనపు భారం ఆరోగ్యశ్రీ ద్వారా. అది భారం కాదు అధ్యక్ష, అది బాధ్యత. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద సుమారు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది వాస్తవము. ఈ బిల్స్ అంచెలంచెలుగా క్లియర్ చేస్తాం అధ్యక్ష. ఇకపోతే మన విజన్లో సామాన్యునికి ఎక్కడ నష్టం జరుగుతున్నది, ఏ వ్యాధి వల్ల మనిషి అభద్రతకు ప్రాణహాని కలుగుతున్నది అని మనం ఆలోచన చేయాలి అధ్యక్ష. దానికి తోడు ఈరోజు హైవేల విస్తరణ, ప్రమాదాలు, ఏమి చేస్తే మనము ఆ గోల్డెన్ అవర్ అంటాం కదా, ఆ గోల్డెన్ అవర్లో ఆ ప్రాణాన్ని కాపాడాలి. దానికి సంబంధించి ఆలోచన చేసి సలహాలు తీసుకొని ట్రామా కేర్ సెంటర్స్ అనేటివి ఏర్పాటు చేస్తూ సుమారు 73 ట్రామా సెంటర్స్ని, ఒక్కో ట్రామా సెంటర్కు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని చెప్పి 4.5 కోట్లతోటి యావరేజ్గా ఒక 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఈ ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదే చేసిరో మీకు పెద్ద ఎత్తున చేద్దాము. అల్టిమేట్లీ ద లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు సుమారు 339 కోట్ల అధ్యక్ష. అన్నిట్లో ప్రమాదం ఈరోజు మనిషికి ఒకటి బీపీ, రెండోది డయాబెటిక్స్, హార్ట్ అటాక్, తెలియంది సామాన్యునికి అమాయకునికి తెలియని రోగం ఏంటంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్కించి ఏ రకంగా ఆ కుటుంబాన్ని ఆ అమాయకున్ని కాపాడుకోవాలనేది ఆలోచన చేయాలి. ఇది ప్రభుత్వ బాధ్యత దీక్ష. ఈరోజు మన రాష్ట్రంలో సుమారు 25 మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్స్ వెహికల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాకు 33 జిల్లాలంటే ఇనీషియల్గా ఒక 20 మొబైల్ యూనిట్స్ ఆ జిల్లాలో ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ చేయాలి. ఆ తర్వాత ఎన్హాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్స్ మన దగ్గర ఎంఎన్జే క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మనకు బంకర్స్ అవసరము. ఎంఎన్జేలో, నిమ్స్లో, ఉస్మానియాలో లీనియర్ ట్రీట్మెంటు. దీనికి సంబంధించి ట్రైబల్ ఏరియాస్, తెలంగాణ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్
కొత్తగా రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఓ ఆదిలాబాదే కానీ, ఓ మహబూబ్ నగరే కానీ, ఓ కొత్తగూడెమే కానీ, సంగారెడ్డి కానీ. దీనికి ఒక్కో సెంటర్కు 50 కోట్ల దాకా అయితే అధ్యక్ష. సుమారు 200 కోట్లు వెచ్చించాలి. అదే రకంగా డయాలిసిస్ అద్భుత ఆలోచన. సుమారు 102 డయాలిసిస్లో 84 మొదలుపెట్టారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఈరోజు ఇంకా 18కి అవకాశం ఉన్నది. మన దగ్గర ఉన్న ప్రధానమైన ఇబ్బంది ఏంటి అంటే యావరేజ్ డిస్టెన్స్ ఒక పిఎస్సికు ఇంకో పిఎస్సికు, ఒక పిఎస్సికు సిఎస్సికు, ఒక సిఎస్సికు ఏరియా హాస్పిటల్కు, ఏరియా హాస్పిటల్కు టెరిటరీ హాస్పిటల్కు యావరేజ్ డిస్టెన్స్ ఎంత ఉందని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా ట్రైబల్ ఏరియాస్లో ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయాలి. ఈరోజు యావరేజ్ డిస్టెన్స్ ఏముంది? 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. ట్రైబల్ ఏరియాస్లో 35 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు. ఎక్కడైతే అవసరం ఉందో పిఎస్సీలు ఆ మ్యాపింగ్ చేసుకొని ఆ పిఎస్సీలను ఏర్పాటు చేయాలి, పిఎస్సీలను స్ట్రెంథెన్ చేయాలి అనే ఆలోచనతోటి ఇంకా పిఎస్సీలు అవసరం ఉన్న జాగల ఏర్పాటు చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఇకపోతే నేను డెప్త్గా పోతలేను అధ్యక్ష, పైపైన చెప్తున్నాను అంత. పోతే ఒకటి మెడికల్ కాలేజెస్ అధ్యక్ష. కొత్తగా 8 మెడికల్ కాలేజెస్. కొద్దిగా ఎన్ఎంసి నామ్స్ మారినాయి. కొద్దిగా ఎన్ఎంసి నామ్స్ చాలా కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉండే, ఆ ఫ్లెక్సిబిలిటీ తక్కువైపోయింది. 8 కాలేజీలు ఖచ్చితంగా మంజూరు చేయాలి. దానికి సంబంధించింది క్యాడర్ స్ట్రెంతే కానీ, ఎక్విప్మెంటే కానీ, అకామిడేషనే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ. ఓవర్ నైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కట్టలేము, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము, అకామిడేషన్ అవసరము. ఈరోజు ప్రమోషన్స్ ద్వారా, కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా ప్రొఫెసర్లే కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వీలైనంత వరకు ప్రతి కాలేజీలో ఈ క్యాడర్ని నింపాలని చెప్పి ఈరోజు విజయవంతంగా ఈ క్యాడర్ని నింపడం జరిగింది అధ్యక్ష. లేదా మన ఆస్తులు మెడికల్ కాలేజు ఒక మినిమం 5 నుంచి 7-8 ఏళ్ళు పడుతుంది అధ్యక్ష సెట్ కానీకే, స్ట్రెంత్ కానీకే. కనుక ప్రత్యేకంగా ఈ ప్రధాన అంశాలు హెల్త్కి సంబంధించి ఇంకా విషయాలు చెప్పాలి అధ్యక్ష, కానీ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలని, పాలసీలని గౌరవ సభ్యులకందరికీ తమ ద్వారా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఈ పాలసీల పైన ఏమైనా అభిప్రాయం ఉంటే తెలియజేసి ఈ బడ్జెట్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు ఇందులో ఇంకో 2-3 మెన్షన్ చేయాలని మంచిగా గుర్తు చేశారు. డాక్టర్ సంజయ్ గారే కానీ, మా హరీషే కానీ, మా రామచంద్రే కానీ, ఒక అదృష్టం ఏంటంటే ఈసారి 17 మంది డాక్టర్లు శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వీరి యొక్క సలహాలు, వీళ్ళ సూచనలు, చాలా చక్కటి సలహాలు హరీషే కానీ, రామచంద్రే కానీ, సంజయ్ కానీ మంచి సలహాలు ఇచ్చారు. సారీ, మా వంశీ గారు మర్చిపోయినా, నమస్కారం మర్చిపోయాను వంశీ గారిని, రాజేష్ అందరూ ఉన్నారు, రాజేష్ ఉన్నాడు. అంటే ఇది ఎలాంటి శాఖ అంటే, ఎలాంటి బాధ్యతలు అంటే, వీ షుడ్ ఆల్వేస్ టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్ దోస్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్, who have a vision and will guide the government in strengthening the health department and protecting the health of the common man. As far as the kit is concerned, Adhyaksha,
We'll definitely look into it. Thank you.